హాయ్ అందరికీ ఈరోజు వీడియోలోకి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈకోసిస్టంలో వచ్చిన కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. మీరు అందరూ ఇప్పటికే చెక్ చేసుకున్నారని నాకు ఆశ ఉంది. ఇంకా చెక్ చేయకపోతే మీ ఈకోసిస్టంలో లాగిన్ అయి ఓన్యూస్ 5ను మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంచి సమాచారం వచ్చింది. యూనిఫైడ్ విజన్ గురించి చాలా మంచి సమాచారం ఎసర్ ఇచ్చారు, కాబట్టి దాన్ని మీరు బాగా చూడండి, చదవండి. ఎసర్ మన కోసం ఏ మెసేజ్ షేర్ చేశాడో మీరు అర్థం చేసుకోండి. ఎసర్ మన కోసం చాలా మంచి మెసేజ్ షేర్ చేశాడు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీలో చాలామంది ఈ ఫ్రేజ్తో కనెక్ట్ అయ్యారు. పబ్లిష్డ్ ఇన్ ఓన్యూస్ 5 అవర్ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ అండ్ సాంజా డ్రీమ్. కానీ ఒకసారి మనం ఆలోచిస్తే దాని అర్థాన్ని మళ్ళీ పరిశీలించడం అవసరం. మనం కొంతసేపు తీసుకుని మనం అందరం ఒకే దిశలో ఉన్నామా, మన లక్ష్యం స్పష్టంగా ఉందా అని మళ్ళీ కనెక్ట్ అవుదాం. అర్థం తప్పకుండా ఉండేలా చూసుకుందాం. అవును ఫ్రెండ్స్, ఈ లక్ష్యానికి సంబంధించిన మంచి సమాచారం ఎసర్ ఇచ్చాడు. ఆయన ఒక ఏకీకృత దృష్టి గురించి చాలా బాగా వివరించారు. ఆయన చెప్పారు, మీలో చాలామంది ఓన్యూస్ 5లో ప్రచురితమైన మా అనుభవాలకు సమ్మతిని వ్యక్తం చేసి ఉండవచ్చు. ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఓన్యూస్ 5 ముందు వచ్చిన ఓన్యూస్ 5ను మేము బాగా చదివాం, చూసాం, అర్థం చేసుకున్నాం. అందులో ప్రతి ఒక్క వాక్యానికి మేము సమ్మతిని తెలిపాం. ఏ వాక్యం అంటే అది మా గొప్ప ధైర్యవంతమైన, అందమైన మరియు పంచుకున్న కల అంటే షేడ్ డ్రీమ్. ఇది చాలా మంచి వాక్యం. దీనికి మనందరం సమ్మతిని తెలిపాం. దీని గురించి ఎసర్ చాలా బాగా విస్తృతంగా వివరించాడు. కానీ ఆలోచిస్తే ఇది మళ్ళీ ఆలోచించదగిన విషయం. కానీ ఆలోచిస్తే దీని అసలు అర్థం ఏమిటో మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక క్షణం ఆగి మనం మళ్ళీ కలిసిపడి ఒక ఏకీకృత దృష్టికోణం, ఒక ఏకీకృత విజన్ చుట్టూ తిరుగుదాం. తద్వారా మన లక్ష్య గమ్యం గురించి ఎలాంటి అపోహలు ఉండవు. మిత్రులారా, ఓన్యూస్ 5లో వచ్చిన ఒక ఫ్రేజ్ ఉంది. అది చాలా మంచి ఫ్రేజ్. మన పెద్దది, ధైర్యమైనది, అందమైనది మరియు పంచుకున్న కల. ఇది నిజంగా మంచి ఫ్రేజ్. దీనిని గురించి వివరంగా ఏసర్ చెప్పాడు. కాబట్టి ముందుకు వెళ్ళి ఏసర్ ఏమి సమాచారం ఇచ్చాడో చూద్దాం. మీరు అత్యున్నత స్థాయిలో విజయాన్ని సాధించడాన్ని సాధ్యపడే ఉద్దేశమే మిమ్మల్ని నడిపించే ప్రాథమిక ప్రేరణ. మిమ్మల్ని టాప్కి తీసుకెళ్లడమే లక్ష్యం. ముందుగా మనం ఒక అడుగు వెనక్కి వేసి మనం ఎక్కడ మొదలెట్టామో గుర్తు చేసుకుందాం. అది ఒక సరళమైన నిజంతో ప్రారంభమైంది. ప్రపంచంలో చాలా తప్పులు జరుగుతున్నాయని మనం చూసాం. ఇప్పుడు మనం వాటికి విసిగిపోయాం. ఖచ్చితంగా స్నేహితులారా, ఇక్కడ ఏసర్ చాలా మంచి సమాచారం ఇచ్చాడు. మన ప్రధాన లక్ష్యం మీను విజయ శిఖరాలకు చేర్చడం, అలాగే మిమ్మల్ని శిఖరానికి తీసుకెళ్లడం అని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకున్నాం. మనం ఆన్పాసివ్తో కలిసినప్పటి నుండి సర్ యొక్క మిషన్, ఆయన ప్రధాన లక్ష్యంకి ఏమిటో మనం చాలా బాగా అర్థం చేసుకున్నాం. కరెక్ట్. ముందుగా ఒక అడుగు వెనక్కి వేసి మనం ఎక్కడ నుండి ప్రారంభించామో గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఎస్రే చెప్పారు, ఇది అన్నీ ఒక సాధారణ సత్యంతో ప్రారంభమయ్యాయని. మనము ప్రపంచంలో చాలా తప్పు పనులు జరుగుతున్నాయని చూశాము. వాటి వల్ల మనం విసిగిపోయాము. అంటే ఈ ఆన్లైన్లో జరిగే స్కామ్లు కదా. తప్పు మార్గాల్లో ప్రజలకు ఇక్కడ వస్తువులు అందించబడుతున్నాయని, ఆ విషయాలను మనము చూసాం. ఎస్రే కూడా చూశారు. అందువల్ల ఆ అన్ని విషయాల్లో రొంగటి నడుస్తోంది. మార్కెట్లో, ఈ ప్రపంచంలో రొంగటి నడుస్తోంది. ఇంకా కూడా నడుస్తూనే ఉంది. ప్రజలతో ఎక్కువగా స్కామ్ జరుగుతోంది. కాబట్టి ఆ అన్ని విషయాల వల్ల మనం విసిగిపోయాము. అదే దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మన మిషన్, మన విజన్ను ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించాం. ఫ్రెండ్స్, కాబట్టి సాధారణంగా అంగీకరించబడిన వాటితో విసిగిపోయి నేల నుండి మంచి దాన్ని నిర్మించాలనే లోతైన ప్రేరణతో ముందుకు వచ్చారు. దేవుని నుంచే మేము తెలుసు, మేము ఇక్కడ సంపద సృష్టించడానికి రాలేదు, ఎందుకంటే సంపద ఇప్పటికే ఉంది. మేము నిర్మిస్తున్నది ఏమిటంటే దాన్ని ఆకర్షించడానికి ఒక మెరుగైన, వేగవంతమైన, మరింత నైతికమైన మార్గాన్ని కలిసికట్టుగా సృష్టించడమే. ఇది చాలా మంచి విషయం చెప్పారు. అంటే మేము మొదటి రోజు నుంచే తెలుసు, మేము ఇక్కడ ధనం సృష్టించడానికి రాలేదు, ఎందుకంటే సంపద ఇప్పటికే ఈ ప్రపంచంలో ఉంది. మనం దాన్ని ఆకర్షించడానికి, దాన్ని సంపాదించడానికి మార్గాన్ని కనుగొనాలి. అంతే, సంపదను ఆకర్షించడానికి మనం మార్గాన్ని కనుగొనాలి. ఎందుకంటే సంపద ఇప్పటికే ఈ ప్రపంచంలో ఉంది, అందుబాటులో ఉంది. మనం దాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఆయన చెప్పారు, మనం తయారు చేస్తున్నది దాన్ని ఆకర్షించడానికి ఒక మెరుగైన, వేగమైన, మరింత నైతికమైన మార్గం అని.
అంటే ఉన్న సంపదను మనం తయారు చేస్తున్నది, మనం రూపొందిస్తున్న వ్యవస్థ. ఆ వ్యవస్థ ఈ సంపదను ఆకర్షించడానికి ఒక మెరుగైన, వేగమైన, మరింత నైతికమైన మార్గం. ఇది చాలా మంచి మార్గం అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మేము మీకు మీ నిర్ణయాన్ని ధృవీకరించమని మరియు మళ్ళీ మీరు అంకితమవ్వమని అభ్యర్థిస్తున్నాము. ఓ న్యూస్ 5లో ఒక మంచి పదబంధం వచ్చింది. వారు బోల్డ్, బ్యూటిఫుల్ అండ్ డ్రీమ్ అని చెప్పారు. దీని గురించి ఇంకా మంచి సమాచారం కూడా ఇచ్చారు. వారు చెప్పారు, మన కల ఏమిటంటే అన్ని వయస్సుల మరియు వృత్తి జీవితాల్లోని వ్యక్తులను విద్య, వ్యక్తిగత అభివృద్ధి మరియు ఆర్థిక సంక్షేమం ద్వారా ప్రాపర్టీ, నెవర్ బిఫోర్ సీన్ టెక్నాలజీని ఉపయోగించి మానవత్వాన్ని అభివృద్ధి చేయడం. ఇది నిజంగా మంచి విషయం చెప్పారు. వారు చెప్పారు, సౌమిత్రను ఉపయోగించి విద్య, వ్యక్తిగత అభివృద్ధి మరియు ఆర్థిక సంక్షేమం ద్వారా అన్ని వయస్సుల మరియు రంగాల వ్యక్తులను శక్తివంతం చేసి మానవత్వాన్ని అభివృద్ధి చేయడమే మన కల. వారి కల చాలా గొప్పది ఫ్రెండ్స్. ఇది మన కల కూడా. ఇందులో మన సహకారం ఉండాలి. మనము దీనికోసం ముందుకు సాగాలి. ఇదే మన మిషన్, మన విజన్. దీనికోసం మనం నిరంతరం పని చేయాలి. నిరంతరం ఆన్పాసివ్తో కలిసి ఉన్నాం. అందువల్ల ఈ అన్ని విషయాల కోసం మనం నిరంతరం ముందుకు సాగుతున్నాం. తరువాత సర్ చెబుతున్నారు, మేము సంక్లిష్టతను సరళతగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాము. అందరికీ అందుబాటులో ఉండే, వినియోగదారులకు అనుకూలమైన సాంకేతికతను AI సహా హృదయంతో ఉపయోగించి అర్థవంతమైన మార్పును తీసుకురావడమే మా లక్ష్యం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా మేము నైతికతతో కూడిన వ్యాపారాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నాము. ఇది న్యాయంగా, నిజాయితీగా, మంచి మరియు స్వచ్ఛమైన విలువలతో నడుస్తుంది. తద్వారా ప్రజలు చేరవచ్చు, అనుసరించవచ్చు మరియు పంచుకోవచ్చు. పూర్తి నమ్మకంతో. వారు వేగంగా మారుతున్న ప్రపంచంలో ఆశకు ప్రతీకగా ఉండాలని, అలాగే అవ్వాలని ఆశిస్తున్నారు. ఇక్కడ ఈ వ్యక్తి చాలా మంచి సమాచారం ఇచ్చారు. స్నేహితులారా, ఆయిసర్ చెబుతున్నారు, మేము సంక్లిష్టతను సరళతగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని. మేము సంక్లిష్టతను సరళతగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాము. మేము నిష్పక్షపాతత, అఖండత మరియు మంచి, స్వచ్ఛమైన విలువలపై ఆధారపడి ఉన్న నైతిక వ్యాపారాన్ని నిర్మించేందుకు అంకితభావంతో ఉన్నాము. తద్వారా ప్రజలు పూర్తి నమ్మకంతో ఇందులో చేరగలుగుతారు, అనుసరించగలుగుతారు మరియు పంచుకోగలుగుతారు. మేము వేగంగా మారుతున్న ప్రపంచంలో ఆశకు కిరణంగా మారాలని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఆయిసర్ చెబుతున్నారు, మేము ప్రస్తుత స్థితిగతులకు, సాధారణమైన దానికి మరియు సాధారణంగా అంగీకరించబడిన వాటికి వ్యతిరేకంగా నిలబడుతున్నాము. మేము తరం మధ్య గల అంతరాలను జ్ఞానం, దయ మరియు అవగాహనతో పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నాము. మేము ముందుగా అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని మరియు పంచుకున్న లక్ష్యాన్ని ప్రోత్సహిస్తాము. అందువల్ల మనం కలిసి గెలవగలుగుతాము మరియు నిజంగా విలువైన శాశ్వత వారసత్వాన్ని మిగిల్చగలుగుతాము. మేము కేవలం కంపెనీని కాదు, వేగాన్ని నిర్మించడంలో విశ్వసిస్తాము. అవును స్నేహితులారా, ఆయిసర్ ఇక్కడ చాలా మంచి విషయాన్ని చెప్పారు. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. ఆయిసర్ చెప్పారు, మనం స్థిరమైన పరిస్థితి, సాధారణత మరియు సాధారణంగా అంగీకరించబడిన విషయాలకు వ్యతిరేకంగా నిలబడతాము. మనం స్థిరమైన పరిస్థితి, సాధారణత మరియు సాధారణంగా అంగీకరించబడిన విషయాలకు వ్యతిరేకంగా నిలబడతాము. మనం తెలివితేటలు, దయ మరియు అవగాహనతో తరాల మధ్య ఉన్న తేడాను తగ్గించేందుకు ప్రయత్నిస్తాము. మనం సంబంధాలు, పరస్పర గౌరవం మరియు పంచుకున్న లక్ష్యాన్ని ప్రోత్సహిస్తాము. మనం కలిసి గెలవడానికి. మనమంతా కలిసి గెలిచి నిజంగా ప్రాముఖ్యత ఉన్న శాశ్వత వారసత్వాన్ని వదిలిపెట్టగలుగుతాము. మనం కేవలం ఒక కంపెనీని కాకుండా ఒక ఉద్యమాన్ని నిర్మించడంలోనే నమ్మకం ఉంచుతాము. అంటే మనం ఇప్పుడు నిర్మిస్తున్నది స్నేహితులారా, అది ఒక ఉద్యమం, కేవలం ఒక కంపెనీ కాదు, అది ఒక ఉద్యమం. జాగ్రత్తగా వినండి, మళ్ళీ వినండి. మనం కేవలం ఒక కంపెనీని కాకుండా ఒక ఉద్యమాన్ని నిర్మించడంలోనే నమ్మకం ఉంచుతాము. ఇక్కడ ఆయిసర్ చాలా మంచి విషయాన్ని చెప్పారు. దీనిని మీరు ఒక్కసారి కాదు, 2-3 సార్లు చూడండి, చదవండి, అర్థం చేసుకోండి. స్నేహితులారా, ఇక్కడ ఆయిసర్ చాలా మంచి విషయాలు చెప్పారు. అది మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆయిసర్ యొక్క ప్రయత్నం ఏమిటో, ఆయిసర్ యొక్క కళ ఏమిటో, ఆయిసర్ పనిచేస్తున్నారు, ఆయిసర్ ఎవరి వ్యతిరేకంగా నిలబడ్డారు. అందుకే ఆ అన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆయిసర్ ఏ విషయాన్ని ప్రోత్సహిస్తున్నారు, మన మిషన్ మరియు విజన్ ఏ దిశగా ముందుకు పోతున్నాయి కదా. అందుకే ఈ అన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. చివరగా మనం చూపిన నిబద్ధత మరియు మద్దతుకు ఆయిసర్ మనందరినీ ధన్యవాదాలు చెప్పారు. మేము నిజాయితీగా ఆశిస్తున్నాము మీరు ఈ కథ పట్ల మళ్ళీ అంకితంగా ఉంచుకుంటారు, అలాగే వార్తలను చూస్తూ ఉండండి అని కూడా చెప్పారు. ఇంకా చాలా విషయాలు రాబోతున్నాయి.
అందుకే మనం ఎప్పుడూ వార్తలతో పాటు ఉండాలి, అంటే ఈకోసిస్టమ్ పవర్తో, అప్డేట్ సిస్టమ్తో కలిసి ఉండాలి. ముందు ఇంకా మంచి మంచి సమాచారం రాబోతోంది ఫ్రెండ్, కాబట్టి ఎప్పుడూ ఈకోసిస్టమ్తో పాటు ఉండండి.